నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరబెట్టి ఏ జనుల్లోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ స్థలములలోనికి మిమ్మల్ని, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. సమకూరుస్తాడట. ఆ జనములలోనికి దేవుడే తోలివేశాడు. దేవుడి మాట వినక, దేవుని స్వరం వినకుండా వాళ్ళ మనసుని సిద్ధపరచుకోలేదు కాబట్టి ఆ స్థలముల్లో నుండి మీరు ఇప్పుడు మీ మనసును సిద్ధపరచుకొని ఆయనకి టైం ఇచ్చి ఆయనతో గడపడానికి వచ్చారు కాబట్టి ప్రతిరోజు గడపాలా, ఒక్కరోజు గడపాలా? మనకి ఇష్టం వచ్చిన టైం గడుపుతాం. ప్రతి క్షణము గడుపుతానని పాట పాడుతున్నామా మనం అప్పుడు? ఆయన స్వరం వినడానికి ప్రతి క్షణము కూడా నేను నీతో ఉంటానయ్యా, నీ స్నేహం నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీ స్వరమే వింటాను అని చెప్పి పాడుకున్నామా? మరి ఆయన స్వరం మీద కొంత బతుకుతామా? ఎవరి స్వరం వింటామో? సైతం పెడతామా? దేవుని స్వరం వల్ల మనం జీవించాలని అంటే దేవునికి ఇష్టంగా కూడా ఆయనతో గడపాలి. ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. అచ్చట నుండి మిమ్మల్ని ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటకే మిమ్మల్ని మరలా రప్పింతును. కాబట్టి దేవుడు విడుదల అనేది ఇస్తాడంట. దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు అలా విడుదల ఇస్తానంటున్నారు. మరి దీపము వెలిగించడము, ఎప్పుడైతే దేవుని స్వరము వినాలని ఇష్టమున్నారో వాళ్ళు ఏంటంటే ఆత్మ దీపాన్ని వెలిగిందా ఆరిపోయిందా అనేది రోజు చెక్ చేసుకోవాలి. మరి దావీదులో 18వ అధ్యాయంలో, కీర్తనాకారుడు 18వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో మాట చెప్తున్నారు, మీకోసం చదువుతున్నారు. నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకట్లో కూర్చొని ఏడుస్తున్నావు కదా, నిన్ను వెలుగుగా నేను చేస్తాను. వెలుగుతున్నావు అనుకో, అగ్నిజ్వాలగా మండుతున్నావు అనుకో, ఆ వెలుగు వెళ్ళి ఆ చీకటి మీద ఉన్న మనిషిని వెలిగిస్తుంది. ఎప్పుడు సంపూర్ణమైన మనసుతో నువ్వు దేవునితో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, గడపకుండా నేను ఆ చీకట్లోనే గడుపుతాను, నాకు టైం లేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అంటే ఎలాగ ఇది వెలుగుతుంది? ఈ దీపం ఎలాగ వెలుగుతుంది? ఆలోచించండి. ఎందుకదా? నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడివైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. ఆ చీకటి అంతా కూడా దేవుడప్పుడు ఎక్కడైతే నువ్వు చీకట్లో ఉండి ఏడుస్తున్నావో, ఆ బంధకాల్లో ఉండి నలిగిపోతున్నావో, ఆ చీకటిని దేవుడు వెలుగుగా చేస్తాడట. ఆమేన్. 2 సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనంలో, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఎవరు వస్తారు అక్కడ? యెహోవా దేవుడు వస్తాడట. ఆయనే నీకు దీపంగా ఉంటాడంట. నువ్వు ఎక్కడ కొనుక్కోక్కర్లేదు. యెహోవాయే నీకు దీపంగా నీ ఒంటిలో, నీ గుండెల్లో ఆయన ఉంటాడు. అప్పుడు నీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చీకటి కోసం, ఆ బంధకాల కోసం ఏమైనా భయం ఉంటుందా? ఆ చీకటిని వెలుగుగా చేస్తానన్న దేవుడు నీ దగ్గరకు వస్తానంటే నువ్వు గడపకపోవడం ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? టైం లేదు అంటది, సైతం అంటది. టైం లేదు పదా, నీకు ఇన్ని పనులు ఉన్నాయి, ఎందుకు వెళ్తావు? వాడు తాగొచ్చేస్తాడు, వాడు నిన్ను హింస పెడతాడు. ఏది నాకు ఓపిక లేదు, నేను పడుకునే ఉంటాను అంటే ఎవరికి నష్టం? సాతానుడు బోధ వింటావా? ఆదాము అవ్వల్లాగా దేవుని బోధ వింటావా? ఎవరి బోధ అని చెక్ చేసుకోవాలా లేదా? చెక్ చేసుకోవాలా? ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి? నేను దేవుడికి ఏం మాట ఇచ్చాను? నేనేం చేస్తున్నాను? ఎవరు నాకు బోధిస్తున్నారు అని ఆలోచించాలంటావా లేదా? అంత అయిపోయి ఆలోచిస్తారా?
దేవుడు నాకు ఏం చేశాడు, నేను దేవుని దగ్గర వెళ్ళాను కదా, నాకేం జరిగింది అలాగంటావా? అదంతా తప్పు కదా. యెహోవా నీవు నాకు దీపమే ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కాబట్టి ఆ వెలుగైన దేవుడితో మనము ఉండాలి అని ఆలోచించుకోవాలి. దేవుడిని ఎప్పుడు కూడా అలా చెక్ చేసుకోవాలి. దావీదు భక్తుడు చేసిన తప్పుకి జీవితం అంతా కూడా యథార్థంగా నడుచుకున్నాడు అనమాట. యథార్థంగా మనసులో ఒక మాట, బయట ఒక మాట పెట్టలేదు. దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర, సేవకుల దగ్గర పెట్టినా, దేవుని దగ్గర పెట్టినా ఒకటే. కాబట్టి దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. ఓన్లీ ఉరియా విషయంలోనే యథార్థంగా లేనందుకు ఆయనకి ఎంతో పనిష్మెంట్ వచ్చింది దావీదుకి. తెలిసిన దేవుని ఆజ్ఞలు అనేవి అలా కరెక్ట్గా, దేవుని మాటలు అనేవి అలాగా వినాలి అని చెప్తున్నారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిన వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు మాటలు నీతి గలవారిగా ఉంటారు. యెహోవా దీపం వెలిగించినప్పుడు వాళ్ళేమో యథార్థంగా ప్రవర్తిస్తారు. ఆ యథార్థంగా ప్రవర్తించినప్పుడు చీకట్లో వెలుగు పుడతాదంట. ఆ చీకట్లోనే వెలుగు పుడతాది. యెహోవా దేవుడు పుట్టే ఏం జరుగుతుంది? యెహోవా ఏ దీపముగా ఉంటాడంట. అది యథార్థంగా ఉన్నప్పుడు. అది కీర్తన 112వ కీర్తన 4వ వచనం. అలాగే సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం మళ్ళీ యెహోవా దగ్గరికి చేరాలి, సాతాను దగ్గరికి చేరకూడదని ఈ ప్రయాసం అంతా ఈ భూలోకంలో. ఇక్కడ ఆర్పేస్తాం ఆ దీపాన్ని. యెహోవా పెట్టిన దీపం అది ఆరకుండా, చేతులు ఇలా దగ్గర పెట్టి ఆరకుండా అలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు పాపము, సాతాను, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అలాగా భద్రంగా కాపాడుకోవాలి. యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. అంతరంగంలో అంతా కూడా శోధిస్తూ ఉంటుంది ఆ దీపం. అంటే ఎక్కడ ఏదైనా దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉందేమో అని అది పరిశోధించి శోధించి అది పవిత్రపరుస్తుంది కదా ఆ దీపం. దీపం ఉంటాయి కదా, ఏదైనా ఏదైనా పడిపోయినా, ఏదైనా చెత్తన్నా అది చూసుకోవడానికి ఆ దీపం లేకపోతే ఎలా ఉంటుంది మన ఇల్లు. అలాగే గుడారం అనే ఇల్లు, దేవుని ఆలయం అనే దేవుని దేహం అనే ఇల్లు, దేవుని ఆలయంగా పెట్టుకున్న ఇల్లుకి ఎక్కువ దీపంగా ఉన్నప్పుడు అది అంతరంగములన్నీ కూడా శోధిస్తుందంట. అది సామెతలు 27వ వచనంలో ఉంది. ఆ దీపం ఉంటేనే దేవుని స్వరము వినడానికి సిద్ధపడితే దేవుని స్వరము వినడానికి యెహోవా దేవుడు ఏం చేస్తారు? దీపముగా ఉంటాడు ఆయన. యెషయా గారు కూడా ఇందాక ఇర్మియా గారు ఒక మాట చెప్పారు కదా, ఇది యెషయా గారు చెప్తున్నారు. యెషయా గారు ప్రవక్త. ఆయన యేసే స్వరం వినడానికి సిద్ధపడిన వ్యక్తి. అది సిద్ధపడి ఆయన దేవుడు ఏం చెప్తున్నారో ఆయన మనకు చెప్తున్నారు. ప్రవచన వాక్యము అంటారు. యెషయా గారు 62వ అధ్యాయం 1వ వచనం. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. సియోను అంటే సియోను కుమార్తె అంటే ఎవరు? దేవుని సన్నిధి. అంటే యెహోవా దీపమున్న మనిషిని సియోను కుమార్తె అంటారు. సియోను కుమార్తె, నువ్వు ప్రసవ వేదన కలిగి దేవుని పిల్లలు కను, నీ శత్రువుల నుండి నేను విడిపిస్తాను అని చెప్తున్నారు.
అక్షరాల అలాగ చెప్తున్నా సరే వినకుండా, ఆ ప్రసవవేదం లేకుండా ఉంటే ఆ దీపం లేదనమాట. సియోను కుమార్తెకి ఏటు ఉండాలి? యెహోవా పెట్టిన దీపం ఉండాలి, దీపం కలిగి ఉండాలి. నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండాను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను. దేవుడు అటువంటి బిడ్డ విషయంలో ఊరుకొని ఉండలేడట. దేవుడు న్యాయం చేస్తాను అంటున్నాడు. ప్రతి విషయంలో నేను ఉన్నాను అంటున్నాడు. దేవుని సన్నిధి గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని ఆవరణంలో నివసించట 1000 సంవత్సరాలు 1000 దినాలు శ్రేష్టము అన్నది. దేవుని ఆవరణము అంటే అక్కడ మీరు బయట, ఆలయానికి బయట ఆవరణం. మరి లోపల అంటే డబుల్ బ్లెస్సింగ్ ఉంటుందా లేదా? రెండింటి ఆశీర్వాదం ఉంటుందా లేదా? అది గమనించాలి. దానికోసం ఒప్పుకోవాలి. ఇంకేమి లేదు. అది చేయగలం కదా, ఈజీ కదా. దేవుడు మనకి ఇచ్చారు కదా. ఎంతమందికి లేదు ఇది భాగ్యం? మనకి ఇచ్చిన భాగ్యానికి ఈరోజు స్తుతులు చెప్పాలి. దేవా, నీ ఇల్లు మాకు ఇచ్చాను, అనుక్షణము నీ దగ్గర ఉండడానికి కాపాడదు. కోరాను కుమారులకి ఏం జరిగిందంటే, వాళ్ళు చేసిన పాపముకి భూమి నెరవేర్చింది. నెరవేరడం అంటే ఏంటి? భూమి ఇలా 2000గా విడిపోయింది. ఎందుకు? కోరాను కుమారులు మీకేడాలి. వాళ్ళు పరిగెట్టి వచ్చి దేవుని ఆలయంలో అడుగు పెట్టగానే అది ఇలా మూసిపోయింది. ఇలా చక్కగా సేఫ్గా ఉన్నారు, సురక్షితంగా దేవుని ఆలయంలో ఉన్నారు. దేవుని ఆలయం వీళ్ళు తెలిసిందా? మరణం నుండి విడుదల. అలాగే తిమోతి అని ఒక ఫాస్ట్గా పెందుకులో పనిచేస్తారు. ఆయన చెడుపులు, చిల్లంగులు, పోములు, మరి బయట ఎవరి మూటలో కట్టి రేకుతో ఫ్రేమ్లు కట్టి పెడుతుంటారు కదా, అలాంటి పనులన్నీ చేసేవాడు. దేవుడు చాలాసార్లు చెప్పారు, దర్శించారు, వినలేదు, ఆ పని మానలేదు. అదే బిజినెస్లో ఉన్నాడు. దానికి ఒక కొండ మీద వెళ్ళిపోయి మనుషులున్న దగ్గర అవి చేయకూడదు. ఒక పందిని కట్ చేసి దాని రక్తం అంతా ఒక ప్లేట్లో పెట్టి అది ఆ ఆవిడని తాగిస్తే ఆవిడ చెప్తుంది ప్రవచనం. అమ్మ తల్లి మాట్లాడుతుంది అన్నమాట. అలాగా మాట్లాడితే అది చెప్తుంది ఏ సమస్యకి ఏ కోపం పట్టాలి అని. ఒంట్లో చిన్న దెయ్యాలు ఉన్నాయనుకో, దాన్ని ఏర్పాటు చేయడానికి దానికన్నా ఒక పెద్ద దెయ్యాలి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లాంటారు, ఆ పోలో కట్టి కడతారు. అది చెప్తుంది ఆ మనిషిలోకి వచ్చి. అది అమావాస్య రోజు 12 గంటలకి వాడు పనులు చేస్తారు. అలా చేసి పోలు కట్టి ఇస్తారు. ఎవరన్నా వస్తే అలాంటివి తగ్గిపోతుంది. ఆ 1000 రూపాయలు అంతా ఉండదు ఒక్కొక్క పోము. అలాగ చేస్తూ ఉంటే దేవుడు అవి వద్దని చెప్పాడు. అప్పుడు అదే కొండ మీదకి దేవుని పిల్లలు క్వార్టర్స్ లాగా కొన్ని ఇళ్ళు వచ్చాయండి. అక్కడ ఇందాక మీరు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పారు కదా, అలా పాటలు పాడుతూ అలా చేస్తుంటే ఇక్కడ ఈ బిజినెస్ అవుతుంది కదా, ఈ పోముల బిజినెస్. వాటికి మంట వచ్చింది. అవి ఆపమను ఆపుతావా లేకపోతే నీ భార్యను చంపేయాలా అని మొదలైతే ఇది మంట వచ్చేస్తుంది. మండిపోదనే. ఏం జరిగింది? నువ్వు అది ఆపకపోతే, వాళ్ళతో ఆపించకపోతే నేను ఫస్ట్ ఇదిగో పక్కా రక్తస్రావంతో పక్కన ఒక ఆమె రక్తస్రావంతో చచ్చిపోయింది. వెంటనే ఆమెను చెప్పింది నేనే. వార్నింగ్, నీకు నువ్వు మాట వినకపోతే ఏంటది? వార్నింగ్.
నువ్వు మాట్లాడట్లేదు కదా. అప్పటికే ఆ తిమోతి అన్న అతనికి అంటే దేవుళ్ళకి వచ్చాక ఇప్పుడు పాస్టర్ గారు ఆయన అయితే అతనికి దేవుడు చాలాసార్లు చెప్పారు, వినలేదు. ఏదైనా బాధ వస్తే కదా బాధ అర్థం ఉంది కదా చాలా మందికి. భ్రష్టత్వం నాశనము వస్తేనే అప్పుడు రక్షణ వస్తుందని వాక్యం చెప్తుంది. ముందు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు. దేవుడు చోటు ఇవ్వకపోతే, దేవుడు మాట ఇవ్వకపోతే దేవుడు చోటు ఇవ్వరాడు. చోటు ఇచ్చినాలే మాట వింటారు. ఇప్పుడు మాట వినకపోతేనే కదా దేవుడి స్థానం వినలేదు. ఆ యెహోవా దీపం ఆ మనిషిలో ఉండదు. దేవుడు చెప్తున్నారు ఈ భ్రష్టత్వం వచ్చింది, ఈ నాశనం వచ్చేస్తుంది, తర్వాతే రక్షణ వచ్చింది ఆయనకి. అలా ఉండడం కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? భ్రష్టత్వంలో ఉన్నావా, అప్పుడు నాశనంలో ఉన్నావా, రక్షణలో ఉన్నావా అని ప్రతి ఒక్క మనిషి చెక్ చేసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు అని. దేవుడి మాట వెంటనే వింటే, నిర్లక్ష్యం లేకుండా నన్ను ఎవరు నడిపిస్తున్నారు అనే విషయం తెలుసుకోలేరు. ఆ మాత్రం దేవుడి మాట విన్న వాళ్ళకి దేవుడి మాట ఏదో దెయ్యం మాట ఏదో తెలుస్తుంది కదా. దేవుడి మాటలు వెళ్ళే వాళ్ళకైతే పాపం తెలియదు. అలాంటి వాళ్ళకే చెప్పవలసిన వాళ్ళు వినకుండా మళ్ళీ అదే తప్పు చేసి ఆ భ్రష్టత్వంలో గెలిపి తర్వాత నాశనం తెచ్చుకొని నాకేం చేశాడు దేవుడు, ఎంత తప్పది. అలాగే ఈయన చేశాడు. ఈయన ఆఖరికి లారీ ఎక్కితే లారీలోని డ్రైవర్కి ఏమవలేదు, పెద్ద చెట్టుకి గుర్తేసింది. అది తాగొచ్చా డ్రైవింగ్ చేస్తుంది, ఈయనకి మాత్రం చాలా దెబ్బలు తగిలేసాయి. అలాగైనా సరే జ్ఞానం రాలేదు, శోధన వస్తుంది, నాశనం వస్తుందని. ఎప్పుడైతే ఈ విషయంలో ఆ పక్క మనిషిలోని అలా రక్తస్రావం అయిపోయి ఆమె చనిపోతే, నెక్స్ట్ నీ భార్య సంగతి నేను పడుతున్నాను నువ్వు మాట వినకపోతే అని చెప్తుంది. ఇంకా దుకాణం బంద్ చేస్తాడు, ఈ బిజినెస్ అంతా బంద్ చేస్తాడు. ఏం బిజినెస్ చేస్తున్నాడైనా బిజినెస్ చేయడానికి కూడా ఒక టైం ఉంది, ఒక ప్లేస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ అవ్వదు బిజినెస్. అయితే అక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చికి పరిగెట్టి ఆ చర్చిలోకి వెళ్ళిపోయింది. అంతే, చర్చిలోని సేఫ్గా ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబం వెళ్ళి రాష్ట్రం వచ్చాక, నాశనం వచ్చాక అప్పుడు వచ్చే రక్షణలోకి ప్రతి ఒక్కరు ఏ స్టేజ్లో నేను ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్టేజ్ తెచ్చుకోవచ్చా? చర్చిలోని బయటికి దాటితే ఎన్ని నెలలైనా సరే అలా బయటే కట్టి ఉన్న, అంటే అలాగా పట్టుకోవడానికి రెడీగా ఉంది కదా. ఎప్పుడైతే వీళ్ళు అన్నీ సరి చేసుకొని దేవుని ఒప్పుకొని ఎప్పుడైతే సరి చేసుకున్నారో అప్పుడు బయటికి వెళ్ళడానికి వాళ్ళకి అధికారం వచ్చింది. వాళ్ళు ఎక్కడ సేవ చేయాలి, దేవుని మాట వింటాం అంటే బాధ వస్తే బోధమైంది. దేవ వద్దయ్యా ఇలా బతుకొద్దు, ప్రాణాల మీదకి వస్తేనే కదా మాట వినరు, ఇంకా ప్రాణాల మీద తెచ్చుకోవాలి. ఆయన ఇప్పుడు చక్కగా పాస్టర్ అలాంటి వాళ్ళు 3 మంది రక్షించి ఆయన సాక్ష్యం చెప్తానే కదా. అవన్నీ చేసిన మనిషి, అందులో నుంచి వచ్చిన మనిషి, అలాంటి వాళ్ళు రక్షించడానికి దేవుడు ఇచ్చుకున్నాడు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఏ స్థితిలో వాళ్ళు పడిపోయారో, ఏ స్థితిలో నాశనం అయిపోయి సాతాను వాళ్ళు నలిగిపోయారో అలాంటి వాళ్ళని దేవుడు ప్రేమించడానికి ఈ భూలోకానికి దేవుడు వచ్చారు. అందరికీ యేసయ్య అంటే ఇష్టమే, కానీ దుష్టుడు మాత్రం రానివ్వడు, వాళ్ళ దగ్గర రానివ్వడు. పర్లేదులే, తెలుసుకున్నాం, వాడుకున్నాం, ఏసై బిడ్డల్ని, ఏసై సేవకుల్ని వాడుకున్నాం, పర్వాలేదులే వెళ్ళు అని అంటాడే కానీ లోతైన ప్రేమలో, శాశ్వత ప్రేమలో, దేవుని ప్రేమలో నాటబడనివ్వడు. అది గమనించుకోవాలి. నమ్ముకుంటే కాదు, ఆ మర్మాలు నేర్చుకోవాలి, దేవుని ప్రణాళిక అయితే నేర్చుకోవాలి. యెహోవా దీపాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఎటువంటి శోధనైనా నేను పట్టుకుంటాను, అలా నడుస్తాను, అలా నిలబడతాను. నేను భ్రష్టత్వం దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాను, చేయరాని కార్యాలు వాళ్ళు చేస్తారు అని ఉంది. రోమా 1:28 చేయరాని కార్యాలు చేస్తుంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవునికి ఇష్టమైన వాళ్ళే, దేవుడి ప్రేమను చూసిన వాళ్ళే, దేవుడి ద్వారా ఎన్నో కార్యాలన్నీ చూసిన వాళ్ళే. కాబట్టి
మీకు నేర్పిస్తున్నారంటే అటువంటి వారిని బాగు చేయడానికి నేను బాగు చేస్తానయ్యా, నాకు ఇవన్నీ నన్ను ప్రేమించి నేర్పిస్తున్నావయ్యా, నన్ను వాడుకో అయ్యా ఏసయ్యా. అది ఏసయ్య అడగాలి. ఆ యెహోవా దీపము నీ సన్నిధిలో నేను కనబడతాను, నీ సన్నిధి అంటే నాకు ఇష్టం, నన్ను కూడా అలాగే నువ్వు భద్రపరుస్తావు, నేను భయపడను, నేను సోమరిపోతులాగా పడుకోను, నేను నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టను. ఆ యెహోవా దీపము నాకు కావాలి, నీ స్వరం వినగలిగే చెవులు నాకు కావాలి, నీ స్వరం వింటేనే నేను బ్రతుకుతాను, అనేక మందిని నా ఇంటిని నేను వెలిగించుకుంటాను. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ అది గ్రహించకున్నది అన్నది వాక్యం. యోహాను సువార్త 1:1-4 చీకటి ప్రకాశిస్తూ ఉంటాడు కానీ ఆ చీకటిని వెలుగుగా చేస్తాడట, ఆ వెలుగుగా చేస్తాడంట. యెహోవా దీపం నీలోని వెలిగించి ఆ చీకటిని, ఇంట్లో ఉన్న చీకటిని వెలుగు చేస్తాడంట. చెప్తుంటే దేవుని సన్నిధిలో నువ్వు ఫస్ట్ యెహోవా దీపాన్ని నీ సన్నిధిలో వెలిగించుకోవాలి. సన్నిధి అందించాలి, దానికి టైం లేదు, సమయం మనకు అసహ్యమంత. దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు దేవుని దగ్గర ఒక వరం అడుగుతాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని ఒక వరం అడుగుతాడు దావీదు భక్తుడు. చిరకాలము పయనించలేదు దానికి, చిరకాలము. దేవుడు ఆలయం అనేది అంత పవిత్రంగా ఉండాలి. అలా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇల్లంతా, చర్చ్ అంతా కూడా వెలుగుగా ఉంటుంది. చర్చి చుట్టుపక్కల ఉన్న ఈ వెలుగెళ్ళి మళ్ళీ ఆళ్ళ ప్రకాశంగా చేసి వాళ్ళ కుటుంబాలన్నీ వెలిగించబడతాయి. అప్పుడు దేవుడు అన్యాయస్తుడా, నీ దీపం అలాంటి దీపం మండుచున్న అగ్ని వంటి దీపంలాగా నువ్వు ఉంటే మరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లంతా వెలిగించబడుతుందా? ఇంట్లో వాళ్ళు వెలిగించబడతారా లేదా? యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని అడుగుతున్నారు. ఆయన తప్ప నీకు ఆశ్రయం లేదు. దేవుని సన్నిధి అంత విలువైనది, మనకి ఇచ్చినందుకు రోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరికి నేను భాగ్యం ఇచ్చారు ప్రభా, అందరూ సరిగ్గా ఆదివారమే గేట్ తీస్తారు, మిగిలిన రోజు ఎంట్రోలు ఎవరు, తాళాలు ఇవ్వరు. మీకు తాళాలు ఇచ్చి రోజు రాత్రి పగలు అంతా మీరు దేవునితో గడపండి అని దేవుడు మిమ్మల్ని, మీకు ఎంత ప్రేరణ ఇచ్చారు, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అదే ఆలోచించే రోజు దేవునికి స్తుతియాగం అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటాడు అన్నది. దేవుడికి అందరిని బట్టి స్తుతించాలి మనం. ఇక్కడ యోబు గ్రంథంలో కూడా దేవుడు ఆ నీతి మార్గంలో దేవుడు ఎలా నడిపిస్తాడంటే, ఇది మనం చెప్తుంది ఏ మార్గం అనేది? నీతి మార్గం. నీతి మార్గంలో యోబుని అలాగే నడిపించారు. యోబు గ్రంథం చూద్దాము, 22-28 ఉంది ఆ మాట. యోబుని అలాగే దేవుడు నడిపించాడు. ఎందుకు భక్తుల కోసము మంచి చెడ్డ అన్ని కూడా రాస్తారు అంటే, ప్రతి ఒక్కరి సాక్ష్యము వలన మనం బలపడాలి. మన సాక్ష్యం వల్ల అనేక మంది బలపడాలి. దేవుని మాటలు అనేక మందికి అది సాక్ష్యముతో కూడినదై మనం చెప్పగలిగి ఉండాలి. వాక్యము సాక్ష్యము అది బాగా నేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో మాత్రమే గుర్తుంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు లేవనుకో, దేవునితో గడపలేదనుకో, మర్చిపోయేలా సాతాను చేసేస్తాడు, ఏది గుర్తుండదు. అనుక్షణము గుర్తు చేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను 14:26 ఉంది. యోహాను 14:26 చెప్పండి. యోహాను 14:26 ఉంది. ఏంటంటే ఏముందంటే, దేవుడు చెప్పిన విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేస్తాడు. అడగాలి, ఆ మాట పట్టుకొని అడగాలి. మర్చిపోయి చేశాడయ్యా సాతాను, నీతో గడపక నాకు ఆ కాలం పట్టింది కాబట్టి నన్ను క్షమించండి, నీతో గడిపితే నాకు గుర్తుంటుంది, నీతో గడపకపోతే నాకు సాతాను ఎత్తిపోతాడు, పక్కన ఎత్తిపోతాడు అని ఉంది కదా మత్తయి 13 మళ్ళీ దేవుడు అడిగితే జ్ఞాపకం చేస్తారు అంటున్నారు. యోబు గ్రంథం 22:28 మరియు నువ్వు
దేనినైనా యోచన చేయగా అంటే నువ్వు దేనికోసమైనా ఆలోచించావే అనుకో, అది నీకు స్థిరపరచబడును. అది స్థిరపరచబడదు, అది జరుగుతుంది. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో అది నీకు జరుగుతుంది. మళ్ళీ చదువుతున్నాను, వినండి. మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకు అలా ప్రకాశిస్తుంది? యెహోవా దేవుడు నీకు దీపమై ఉన్నాడు కనుక. అర్థమైంది ఇప్పుడు? ఎందుకు నీ మార్గాలు సరళం అవ్వట్లేదు? ఎందుకు నువ్వు అనుకున్నది జరగట్లేదు? ఆలోచించావా ఎందుకు జరగట్లేదు? అలా వెలుగు ప్రకాశిస్తుందంట. అలా ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది? నీవు పడద్రోయబడినప్పుడు మీరు సూచదనందువు, వినయము గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, అలా విధేయత కలిగి ఉంటారో వాడికి అటువంటి రక్షణ వస్తుంది. భ్రష్టత్వం, నాశనం, రక్షణ. ఆ భ్రష్టత్వం ఉండదు, ఆ నాశనం ఉండదు, డైరెక్ట్గా రక్షణలోకి వచ్చేస్తాం. ఈ పనిష్మెంట్ అనేది ఎందుకు? ఈ నాశనం ఎందుకు? మనకి భ్రష్టత్వం పనులు చేసి ఆ దేవునికి అవమానం, ఇంటికి అవమానం, ఇంటికి మంచి పేరు, సంఘానికి చెడ్డ పేరు, ఇవన్నీ కూడా ఎందుకు? సంఘానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నిర్దోషి కాని వాని నైనను ఆయన విడిపించును. నిర్దోషి కాని వాని నైనను అంటే నిర్దోషి కాని వాని నైనను, వాడు నిర్దోషి కాదు, దోష అన్నమాట. అయినా ఈ దీపము కలిగిన మనిషి ద్వారా విడిపిస్తాడట. యోగ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఉందన్నమాట. వెలుగుగా ఉండడం ఎంత బెనిఫిట్ ఆలోచించాలా? ఎంత లాభం? నీ మార్గాలేమో స్థిరపడతాయి. ఏంటి? నీ మార్గాల్లో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకు? నువ్వు నడుస్తుంటే ఆ యెహోవా దేవుడు దీపమై ఉన్నట్టు నేను నడిపిస్తాడు. 119వ కీర్తన 105వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. నీ పాదములకు వెలుగే ఉందట దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆ వాక్యం అనే దేవుడి మాటలను మనసులో, హృదయంలో ముద్రించుకుంటూ అది ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. అలా ధ్యానించుకుంటూ పడుకోవాలి. దివారాత్రులు అవి దేవునితో మాట్లాడుకుంటూ ఆ మాటలు నెమరేసుకుంటే వెళ్ళదు. ఇప్పుడు ఆవు ఉండదు కదా, ఆవు తినేస్తుంది, కచ్చ తినేస్తుంది. తర్వాత ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఉండదు, ఉంటుంది, ఇంటి నుండి ఇక్కడికి రావట్లేదు. తెలుసు కదా మీరు? అలా నవలాలి వాక్యాన్ని. మాకు తీసుకొని నవ్వుతుంది. అది కచ్చ నవ్వులిస్తుంది అంతా తీసుకొని మళ్ళీ బయట తీసుకొని నవ్వుతుంది. తెలుసు కదా మీకు? అప్పుడు అరుగుతుంది కదా. మరి వాక్యము దివారాత్రులు ధ్యానించామంటే అది అలా నెమరేసుకోవాలి. అస్తమానం ధ్యానించాలి, దాన్ని పలుకుతూ ఉండాలి. అది నీకు ఎవరు కనబడినా నీ సాక్ష్యము, నీ వాక్యము అలాగా వాళ్ళ మీదకి ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద నీ వెలుగు కలగనే వాళ్ళు నిర్దోషిగా ఉన్నా సరే, నిర్దోషి కాని వాని నైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. నీ చేతులు రక్తముతో నిండి బాగా కడుక్కోండి అని ఉంది వాక్యం. 15వ వచనంలో నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, బాగా కడుక్కోండి, లేకపోతే నువ్వు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఒకసారి మాట చదువుకున్నాను. యెషయా 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఎందుకంటే పరిశుద్ధమైన చేతుల ద్వారానే విడుదల వస్తుందట నిర్దోషమైన మనిషికి. అంటే దోషముతో నిర్దోషమైన మనిషి. ఒకసారి చూడు, ఇందాక ఏ వాక్యం చదువు? యోబు 22వ అధ్యాయము 30వ వచనం చదివాం. మళ్ళీ ఆ వచనం చదువుతున్నాను, ఒకసారి వినండి. యోబు గ్రంథం 22వ
యోబు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. కొన్నిసార్లు ఎందుకు చదివిస్తున్నానంటే మీ మనసులో ముద్ర పడిపోవాలండి, స్టాంప్ లాగా. అది ఎవరైనా తీస్తారా? చెప్పగలరా? నిర్దోషి కాని వాణినైనను, నిర్దోషి కాని వాణినైనను అంటే అర్థమేంటి? అంటే దోషము చేసిన వాడు, తప్పులు చేసిన వాడు, తాగుబోతు, వ్యభిచారి, దొంగ, విగ్రహారాధికుడు కదా, హంతకుడు, నిర్దోషి కాని వాణినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. నువ్వు వండి పెడితే దీవెన, నువ్వు చేతులేసి ప్రార్థన చేస్తే దీవెన, అంతే కదా, అంతే కదా నాతో. నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. వాడికి ఇంకా ఏ వరం ఇస్తాడో తెలుసా? పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, నీ జనులు కట్టెదరు. పాడైపోయిన స్థలాన్ని ఇప్పుడు నా జనులు మీరు కడుతున్నారు. నాకు ఒక అనుభవం ఇవ్వబట్టి ఆ వాక్యం బాగా అర్థమవుతుంది. అది అనుభవించి చెప్పగలగా ఉండాలి. అప్పుడు అది ఆ ముద్రలో పడిపోయింది. సాక్ష్యం ద్వారా, దేవుడి మాట ద్వారా నేను చెప్పకుండా ఉండగలనా? అలాంటి బాధలో ఉన్నవారు నేను చెప్పకుండా ఉండగలనా? నన్ను దేవుడు వాడుకుంటున్నాడు కదా, దేవుడే కదా అవన్నీ నాకు నేర్పిస్తాను. లేకపోతే నేను చెప్పగలనా? నేను దేవుడి దగ్గర కూర్చుంటే, మీకోసం ప్రార్థన చేస్తుంటే, మరి నా జనులుగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకొని మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాను అంటున్నారు. అంటే నా పిల్లలకి నా బుద్ధులే రావాలి కదా, నా దీవెనలకి మీకు రావాలా లేదా? మరి పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదరు. విరగబడిన దానిని బాగు చేయవాడవని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. ఆయన నీతే ఆయనకు ఆధారమయ్యను. ఆ దేవుని యొక్క నీతే మనకు ఆధారం. మీకేమైనా ఆధారం ఉందా? ఈ పాడైపోయి కట్టే కదా ఈ సన్నిధి పెట్టాడు కదా, ఇది మంచి ప్లేసా? చెప్పండి, నోరిపోయింది. కాబట్టి పాడైపోయిన వాళ్ళని కట్టడం. మహోన్నతుడా, నేను నీ గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తిస్తున్నాను. అనుక్షణము మనం ఈ విషయంలో దేవుని కీర్తించాలి. అందుకే పాట పాడుకుంటాను, దేవా నీ స్వరం విన్నాను. ఎందుకు కీర్తించాలి? కీర్తించడం మానేస్తాము. ఇంత చెప్పగలమా? కీర్తించి కొనియాడి స్తుతించినప్పుడే దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు, నీకోసం మాట్లాడుతున్నారు, నా కోసం మాట్లాడుతున్నారు. మరి కీర్తించడం అంటే, ఆయన స్తుతించడం అంటే అది ఇంకొక విషయం. అదే యెషయా 1:15 చూసుకొని ముగించారు. యెషయా 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు ఆ ప్రార్థన విందట? ఎందుకు? ఇది నాకు పరిశుద్ధమైన చేతులు కాదు. ఇంత పరిశుద్ధ చేతుల ద్వారానే కదా నిర్దోషి కాకపోయినా సరే, ఆ దోషంతో ఉన్నా సరే అతన్ని రక్షిస్తానంటున్నాడు. నీ ద్వారా రక్షిస్తానంటున్నాడు. నీ వెలుగు అతని మీద ప్రకాశంతో చేస్తానంటున్నాడు. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ మార్గాలు స్థిరపరుస్తాడు. నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో, ఏదైతే అనుకుంటున్నావో, ఏది జరగలేదని బాధపడుతున్నావో అది జరిపిస్తాడట. దేవుని పని చేయాలని ఇష్టపడుతున్నావు కదా, ఏమో ఇష్టపడుతున్నారు కదా, దేవుని పని చేయాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని సంతోషపెట్టినట్టు ఆయన మన హృదయవాంఛను తీర్చాలని. కాబట్టి ప్రార్థన చేసి నేను వినను, నీ చేతుల రక్తంతో నిండినై మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొని, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకుని, న్యాయం జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంలో వాదించుడి. యెహోవా ఈ
ఉన్నాడు. రండి మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపంలో రక్తం వలె ఎర్రని వేయను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వేయను, అవి గోరుపచ్చ వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట, దేవుని మాటలు ఇవి అలా వచ్చి ప్రార్థన చేయాలి. ఈ విషయాలు ప్రార్థన చేయాలి. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దీపము నీకు పెడతాడు. యెహోవాయే నీకు దీపమై ఉన్నట్టున్నాడు. నా దీపమును వెలిగించువాడు నా త్రోవలకు వెలుగుగా నుండును. చక్కటి పాటలు, అంచులు చరణాలన్నీ కూడా ఉంటాయి. జలరాసులాంటి బలమైన నిలుపట్టను, బలమైన వాడవు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. సగం చీకటి వెలుగు ఉన్నది ఇందులో, పరిపూర్ణత, పరిపూర్ణమైన వెలుగు. సగం లోపం సగం దేవుడు ఉంటే వెలుగైన మనుషులు కాదు, వెలుగు దూత అంటారు వాళ్ళని. శాస్త్రుల పరిచయాలు ఆత్మలవి. ఏసైని చంపే, నువ్వు బాహాటంగా సిలిపేయడం, ఏసైని అక్షరంగా చంపే పరిస్థితులు వద్దు. సగం వెలుగు వల్ల సగం చీకటిగా ఉంటే సగం వెచ్చగానే ఉంది కానీ వెచ్చగానే ఉంది, చల్లగా ఉంది కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నోటితో ఉమ్ము వేస్తానని ఉంది చెప్తున్నాడు. అంటే మధ్యరకంగా దేవుడు నమ్ముకున్నానులే అని ఒక భ్రమలో బతికేయడం కాదు. వీడు దెయ్యంకైనా అంకితం అయిపోయాడు, దేవుడికైనా అంకితం అయిపో, రెండింటికి మధ్యన ఉండదు. నమ్ముకున్నానని దేనికి పనికిరావు, దేవుడికి పనికిరావు, దెయ్యానికి పనికిరావు, మనుషులకి పనికిరావు. ఎందుకది నులివెచ్చని స్థితి, ఉమ్ము వేస్తాడట. అప్పుడు ఆడు దెయ్యం మనుషుల బాబు ఆడు అంతేలే అని వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తాడు. అద్భుతులుగా ఉండదేమో అన్నాడు. పరిశుద్ధులుగానే ఉండదేమో, వారి వారి క్రియలు చెప్పు నేను జీతం సిద్ధపరుస్తాను. ఇప్పుడు అడిగేటికి మధ్య ఉంటే ఏమంటారు? అందుకు ఉమ్ము వేస్తానంటాడు. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించరు. ఆమేన్. సమ్మతింపుతో తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాల్గొదురు. నిశ్చయముగా ఖడ్గం పాల్గొదురు. యెహోవా ఏలాగనే సెలవిచ్చుచున్నాడు. అప్పులోడు కరెక్ట్గా వచ్చేస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది, యాక్సిడెంట్ జరుగుతాయి, హఠాత్తుగా వచ్చేవి. కాబట్టి ఇవేమి మనకి అవి సమ్మతించి తిరగబడే స్వభావం వద్దయ్యా, మాకు అవిధేయత వద్దయ్యా, ఆ భ్రష్టత్వం వద్దయ్యా, నాశనం వద్దయ్యా. ఏంటి కావాలి? రక్షణలో ఎదుగుతావు, నీ మార్గంలో యెహోవాయే దీపమై ఉన్నట్టున్నాడు. ఆయన మండుచున్న దీపంలో ఉన్నాడు యోహాను గారు. అపోస్తలుడైన యోహాను గారు వారి ప్రకటన గ్రంథంలో ఈ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడుగా కానీ చెప్పాడు. మనం అందరికీ కూడా ఆ విధంగా ఉంటామని దేవునితో ఒక ప్రమాణం చేసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషిక్తుడ, వికృప గల నామంలో, మహిమ గల నామంలో అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిబిడలుగా నాయన రుజుపరుచుకుంటుంది. నీ దీపాన్ని వెలిగించి ప్రభు మా మార్గంలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవ, మరొక్కసారి నాయన అయ్యా నీ స్వరం వినడానికి, నీ స్వరం విన్న ఆ భాగ్యాన్ని మాకు దయచేశారు. మరి మళ్ళా మా స్వరం వినాలి, మిమ్మల్ని చూడాలి. మళ్ళా దీపాన్ని నాయన మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడని యోహాను వలె ప్రభు పరలోక సంబంధమైన విషయాలు, అయ్యా రెండవ రాకడ సూచనలు, ప్రతి విషయాలు కూడా, ప్రతి ఒక్క కుటుంబం విషయాలు కూడా మేము ప్రార్థన చేస్తుండగా, ఈ దేశం విషయంలో మతం కులమ భేదం లేకుండా మేము ఆయన ప్రార్థన చేస్తుండగా ప్రభు సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తితో ప్రభు ప్రార్థన చేయండి అని మీరు ఆర్డర్ చేశారు. ప్రభా మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని చెప్తున్నాం. ఆయన మా దేశాన్ని కాపాడండి ప్రభు మహారాజ్. అయ్యా మరి నాయన మా సంఘాలని కాపాడండి, ప్రతి ఒక్క బిడ్డని మీరు కాపాడండి, మీ ఆధీనంలో పెట్టుకోండి, నీ అభివృద్ధి మేకి స్తంభాలు ఉంచండి, దుష్టుడు ఆటంకాలన్నీ తొలగించండి. ఈ వెలుగుతో నింపండి ప్రతి ఒక్క గృహాన్ని, రాలేని బిడ్డల్ని, దుష్టుడు ఎత్తుకుపోయిన బిడ్డల్ని విడిపించండి. బాధకాలం చేస్తున్నాము అయ్యా, నీ మహిమతో నింపి, నీ అభిషేకంతో నింపి ప్రభు ఈ మనసుల దగ్గరే నివసిస్తానని చెప్తున్న దేవా 57:15 ప్రకారం
అయ్యా మమ్మల్ని దీనులుగా మమ్మల్ని పెంచండి, దీని మనసుతో మమ్మల్ని పెంచండి ప్రభా. అయ్యా ప్రతి దినము ప్రతి క్షణము మాతో మాట్లాడండి ప్రభు. మీ స్వరం వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మేము సిద్ధపడి నా తండ్రి నీతో గడపడానికి అయ్యా నా తండ్రి యెహోవా దీపము మాలో నాయన ప్రకాశం వచ్చేది ప్రభు. మేము అనేక మందికి వెలిగించే బిడ్డలుగా నాయన అయ్యా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని కుమారి పత్రిక పరిశుద్ధాత్మక నిత్య సహవాసము సకలోక పరిశుద్ధులకి వారు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడైంది నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.